సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దు చర్చనీయాంశంగా మారింది. యుఎస్ లో పర్యటించేందుకు కేంద్ర విదేశాంగ అనుమతి నిరాకరించింది. ఈ నెల 23న లండన్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి అమెరికా వెళ్లాల్సి ఉంది. కానీ టూర్ క్యాన్సిల్ కావడంతో హైదరాబాద్ తిరిగి రానున్నారు. యూకే యుఎస్ పర్యటనకు చాలా రోజుల క్రితమే అనుమతి కోరారు. అయితే యూకే పర్యటనకు మాత్రమే అనుమతి లభించడంతో ఆయన లండన్ నుంచే నేరుగా హైదరాబాద్ కు రానున్నారు. ఇక అమెరికాకు అధికారులకు పంపాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించుకున్నారు. రాజకీయ కారణాలతోనే తన పర్యటనకు అనుమతి నిరాకరించారని అన్నారు. రైజింగ్ తెలంగాణ ఆగదని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. హైదరాబాద్ ను గ్లోబల్ నాలెడ్జ్ హబ్ గా మారుస్తామని తెలిపారు. తెలంగాణకు పెట్టుబడులు తేవడమే లక్ష్యంగా అమెరికా పర్యటన షెడ్యూల్ చేశామని రాజకీయ కారణాలతో అనుమతి నిరాకరించారని ఆరోపించారు. రేవంత్ టూర్ క్యాన్సిల్ పై కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ స్పష్టతనిచ్చారు. ముఖ్యమంత్రులు ప్రముఖుల విదేశీ పర్యటనల క్లియరెన్స్ కోసం ఆ పర్యటన ఉద్దేశం, ప్రతిపాదిత కార్యక్రమాలు సముచితంగా ఉన్నాయా అని నిశితంగా అంచనా వేస్తామని తెలిపారు. రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన ప్రతిపాదనలు ఆ ప్రమాణాలకు అనుగుణంగా లేకపోవడం వల్లే అనుమతి నిరాకరించినట్లు ఆయన స్పష్టం చేశారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దు కావడంపై తెలంగాణ రాజకీయ చర్చ మొదలైంది. కేంద్రంలోని బీజేపీ, బీఆర్ఎస్ కలిసి కుట్ర పన్నాయని కాంగ్రెస్ ఆరోపించింది. అయితే దీని వెనుక ఎలాంటి రాజకీయ కారణాలు లేవని బీజేపీ ఎంపీ రఘునాథన్ రావు స్పష్టం చేశారు. దరఖాస్తులో లోపాల వల్లే అనుమతి రాలేదని, గతంలోనూ సీఎంలకు ఇలాగే జరిగిందని బీజేపీ నేత రామచంద్రరావు తెలిపారు. మరోవైపు రేవంత్, మోదీ ఒకటేనంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి గారు అమెరికా పోవటానికి మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వారికి క్లియరెన్స్ ఇవ్వకపోవటం, అదేవిధంగా వారితో వెళ్తున్న బృందానికి మాత్రం పర్మిషన్ ఇచ్చి అక్కడ అగ్రిమెంట్స్, అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్స్ కోసం జరగాల్సినటువంటి మీటింగ్స్ ఇవన్నీ కూడా చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఇదేదో రాజకీయ పరమైనటువంటి ఒక నిర్ణయం అనేది కొంతమంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. దీని వెనుక ఎటువంటి రాజకీయం లేదు. ముఖ్యంగా ఎవరైనా ముఖ్యమంత్రిగానే, రాష్ట్ర మంత్రిగానే, కేంద్ర మంత్రిగానే విదేశాలకు సంబంధించినటువంటి ఏదైనా ఇట్లా పోతే వారికి కంపల్సరీగా వాళ్ళకు ఈ మ్యాండేటరీ క్లియరెన్స్ అనేది ఉంటుంది, కన్సిడరేషన్స్. అందులో వారు పోయేటటువంటి అధికారికంగా ఎంత అవసరము అనేది ఒకటి, తర్వాత ప్రోటోకాల్ అండ్ డిప్లొమాటిక్గా ఏదైనా ఎఫెక్ట్ ఇస్తుందా అని కూడా ఆలోచిస్తారు. సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ఉన్నాయా లేదా ఇవన్నీ కూడా ఉంటాయి. తర్వాత ఆ దేశంతో భారతదేశ ఒక సత్సంబంధాలు ఉన్నాయా లేకుంటే విపరీత సంబంధాలు ఉన్నాయని చెప్పి చూస్తారు. ఎవరైనా ముఖ్యమంత్రి గారు పోతే, కానీ మినిస్టర్స్ పోతే ఈ కన్సిడరేషన్ మీద మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వారికి పోవాలా వద్దా అని గైడ్లైన్స్ ఇస్తుంది. మరి ఇటువంటిది ఇప్పుడే జరిగింది అని మీరు భావించవచ్చు. కాదు. తరుణ్ గొగోయ్ గారు కాంగ్రెస్ సీఎంగా ఉన్నప్పుడు 2012లో యునైటెడ్ స్టేట్స్కు ఇజ్రాయెల్ అదేవిధంగా పోతున్న సమయంలో అప్పుడు యూపీఏ గవర్నమెంటే వారికి పర్మిషన్ ఇవ్వలే. తరుణ్ గొగోయ్ 2012లో. అదేవిధంగా అర్జున్ ముండా బీజేపీ సీఎం, అప్పుడు జార్ఖండ్, అప్పుడు యూపీఏ ప్రభుత్వం ఉండే, వారు థాయిలాండ్ పొలిటికల్ క్లియరెన్స్ డిలే చేసింది కాంగ్రెస్ పార్టీ అప్పుడు. అంతెందుకు నరేంద్ర మోదీ గారు అమెరికా పోవాలన్నప్పుడు ఇస్తే ఇదే కాంగ్రెస్ ఎంపీలు, కాంగ్రెస్ ప్రభుత్వం వీసా ఇవ్వొద్దని చెప్పేసి ఈయనకు అని చెప్పేసి రాసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంజనీరింగ్ కాలేజ్, ఇంజనీరింగ్ చదువు, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ని క్రిమినల్ వేస్ట్ అన్నా అలెజ్డ్ క్రిమినల్ ఈయన ఎక్కడ పోవాలన్నా ప్రతిసారి కోర్టుకు పోయి అడుక్కొని పాస్పోర్ట్ తీసుకొని పోవాలి మన ముఖ్యమంత్రి. అది మన ముఖ్యమంత్రి పరిస్థితి. ముఖ్యమంత్రి బయట పోయినప్పుడు FCRA, ఫారెన్ హాస్పిటాలిటీ క్లియరెన్స్, ఈయనకి భోజనాలు ఎవరు పెడుతున్నారు, హోటల్ బిల్లు ఎవరు కడుతున్నారు,
కారు ఎవరు పెడుతున్నారు అన్నీ తెలవాలి. జార్జ్ సోరోస్ పెడుతున్నాడా, జార్జ్ సోరోస్ ఫండ్ చేసిన ఏజెన్సీలు పెడుతున్నాయా, భారత వ్యతిరేక సంస్థలు పెడుతున్నాయా, అన్నీ తెలవాలి కదా. క్లియరెన్స్లు అంత ఈజీగా ఎట్లా వస్తాయి? క్లియరెన్స్ రాకుండా టికెట్ ఎందుకు కొనుక్కున్నావు? మళ్ళీ ఏమనంటే నా మీద ఎగురుతారు కాంగ్రెస్ వాళ్ళు. ఫోన్ చేశారు మీరే, ఓ నా మీద ప్రెస్ మీట్లు పెడుతున్నదని. చదువుకున్నాం కాబట్టి ఇవన్నీ తెలుసు మాకు. చెప్పమంటారా? అంటే నేను తీసుకున్న ప్రెస్ మీట్లో నేను చెప్పినవన్నీ వాళ్ళ టూర్ ప్రోగ్రాంలో ఉన్నవే. ఆయన ఏ స్కూల్కి పోతున్నాడు, ఆక్స్ఫర్డ్లో, బాస్టన్లో ఎక్కడ పోతున్నాడు, ఇవన్నీ కూడా ఆ సంస్థలకి జార్జ్ సోరోస్ తోటి ఎటువంటి లింక్స్ ఉన్నాయి అన్నీ కూడా మీకు రుజువులతోటి ఇచ్చిన. ఈయన ఎంఐఎం అక్బరుద్దీన్ ఓవైసీ కూతురు పెళ్లి అటెండ్ అవుతున్నాడు లండన్లో. అది ఎందుకు ఈయన టూర్ ప్రోగ్రాంలో పెట్టలేదు? వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఏమే గుర్తున్నారు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ మంచివి తీసుకొస్తారట. ఈయన దానికట అడ్డంబక్క రాజకీయాలు చేస్తారట. రాజకీయాలు ఎవరు చేస్తలేరండి, అంత అవసరం మాకు పడలేదు. నేనేమంటున్నా, నిరాకరింపజేసుకున్నాడా, నిరాకరింపబడ్డదా? ఆయన మోడీ ఒకటే అనే సంగతి మనందరికీ తెలుసు, ప్రపంచానికి తెలిసిన సత్యం. ఆయన అనుకుంటే దొరకకపోయింది, ఆ నమ్మకంతోనే పోయిండు. ఓ డ్రామా చేసేసి వస్తుండే వెనక. మళ్ళీ ఇదేమన్నా కింద మీద జరుగుతుందేమో, అందుకనే వెనక వెళ్ళినట్టు నాడు ఓన్ సమాచారం వచ్చినట్టుంది. రైట్, దీని మీద మరింత సమాచారం అలాగే వివరణ ఇవ్వడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులైన బండారు రామ్మోహన్ రావు గారు. సార్ నమస్తే. సార్ రామ్మోహన్ రావు గారు నమస్తే. నమస్తే, చెప్పండి సార్. అయితే రాష్ట్రానికి పెట్టుబడులు తేవడమే లక్ష్యంగా ప్రకటించిన ఈ పర్యటనకు కేంద్ర విదేశాంగ శాఖ అనుమతి నిరాకరించడం వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయంటారా సార్? విదేశాంగ శాఖ కార్యదర్శి జైస్వాల్ స్పష్టంగా చెప్పారు, రాజకీయ కారణాలు ఏం లేవు. మేము బ్రిటన్ అనుమతించాం కదా, అమెరికాకు వచ్చే కల్లా వారు వెళ్లాల్సిన సంస్థల గురించి వాటి గురించి వివరాలు తెలుసుకొని ఇద్దాం అనుకున్నాం. కనుకనే ఆ ముఖ్యమంత్రి హోదా తగ్గకుండా వారి పర్యటన ఉండాలి. కనుకనే మేము సాంకేతిక కారణాలతో మాత్రమే దాన్ని నిరాకరించాలని చెప్పి స్పష్టంగా జైస్వాల్ గా పట్టించారు. దీన్ని రాజకీయం చేసుకుంటే అందరూ చేయొచ్చు. ఇటు పక్క బీజేపీ కూడా మాట్లాడుతుంది. గతంలో మోడీ గారికి వీసా నిరాకరించడం కానీ, అసలు మోడీ గారికి రెడ్ కార్పెట్ వేసి వాళ్ళు పర్యటనకు ఆహ్వానిస్తున్న అమెరికా, మన ఆనాడు గుజరాత్ ముఖ్యమంత్రి గారు గోధరా సంఘటన ఉద్దేశించి దేశంలో జరిగిన దానికి అమెరికాకు ముడిపెట్టి వీళ్ళు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆపింది కదా. అట్లాగే అర్జునుల గురించి వాటి గురించి కూడా మనకు తెలుసు. కనుక ముఖ్యమంత్రుల పర్యటన అంటే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఆ హోదాకు తగ్గట్టుగా ఉండాలి. సరే, నేను బీజేపీ వాళ్ళ ఆరోపణలు నేను ఎండార్ చేయడం లేదు, వాళ్ళ ఆరోపణలు ప్రస్తావిస్తాను శ్రావణి. ఎందుకంటే అరవింద్ మాట్లాడుతున్నారు, ఎంపీ, నిజామాబాద్ ఎంపీ. నేను వారు అమెరికాకు పోయిన తర్వాత ఏ స్కూల్లో పోదాం అనుకుంటే, ఏ యూనివర్సిటీ పోదాం అనుకుంటే అవన్నీ కూడా విదేశీ శక్తులు మన దేశంలో ఎట్లా పనిచేస్తున్నాయి, అటువంటి స్కూళ్ళకు కాలేజీలోకి పోతే రేపు పొద్దున మనకు కష్టం కదా అనే మాట ఆయన అనుకుంటూ వచ్చారు. అది ఎంతవరకు వాస్తవాన్ని ఆధారాలతో ఇచ్చినట్టున్నారు. ఆ ఆధారాలను ఖండించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి ఆఫీస్ గారు. నిజంగానే ఆయన కనుక అమెరికాలో ఇట్లాంటి యూనివర్సిటీలు పోతున్నాడు, సంఘ విద్రోహ శక్తులు పోషిస్తూ మనకు ఇండియాలో అల్లకల్లోలం చేస్తున్న ప్రయత్నం చేస్తున్నారు, అటువంటి వాటికి పోతే తప్పే అవుతుంది కదా. అందుకని ఇప్పుడు ధర్మపురి అరవింద్ ఏదైతే నిజామాబాద్ ఎంపీ ఉన్నాడో ఆయన చేసిన ఆరోపణలకు సమాధానం చెప్పాల్సింది ఇక్కడ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం చెప్పాలి. ఎందుకంటే మరి ఫిక్స్ చేసిన ప్రభుత్వం కదా. అట్లాగే షెడ్యూల్లో కొన్ని విషయాలు చేర్చలేదని. నా ఉద్దేశం ఏంటంటే చాలా వరకు రాజకీయ నాయకులు ఏం చేస్తారంటే శ్రావణి, అధికారిక కార్యక్రమానికి పోయి స్వామి కార్యం స్వకార్యం కూడా సాధించుకొని వస్తుంటారు. ఉదాహరణకు ఇప్పుడు అక్బరుద్దీన్ కూతురు పెళ్లి పోవాలి, డైరెక్ట్ గా పోదాల్చుకుంటే కూతురు పెళ్లి పోదాల్చుకుంటే ప్రభుత్వం టికెట్ కూడా చేయడానికి వీలు లేదు, ముఖ్యమంత్రి అయినా సరే. ఇక్కడికి ఏం చేస్తారు, లండన్ లో పెట్టుబడుల కోసం పెట్టి దాన్ని ఇందులో కలిపేసుకుంటారు. ఇది ఒకటే కాదు, మీరు చూడండి, అసలు మామూలు అప్పుడేమో ఢిల్లీ పోవడానికి విమాన టికెట్ ఎవరు కొట్టిస్తారా అనేది చూసిన వీళ్ళే. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ పార్టీ అయినా సరే, అధికార పార్టీ ఉంటే బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ రెండు జాతీయ పార్టీలు, మీకు ముఖ్యమంత్రులు ప్రత్యేక ఫ్లైట్ లో తిరుగుతుంటారు, ఢిల్లీకి వెళ్ళి వస్తుంటారు. సొంత పనులతో స్వకార్యంలో స్వామకార్యం రెండు చేసుకోవడానికి ఢిల్లీకి అయితే అసలు మనకు ఊరు పక్క ఊరికి పోయించినట్టు పోయిస్తున్నారు. 70 సార్లు ముఖ్యమంత్రి వచ్చారు. కానీ ఏమంటున్నారంటే ప్రజాధనం దుర్వినియోగంలో అన్ని పార్టీలు అన్ని ప్రభుత్వాలు ఇట్లా చేస్తుంది. లండన్ పర్యటన అటువంటిది. లండన్ పర్యటన పోయిన తర్వాత బ్రిటన్ నుంచి మళ్ళీ వెనక్కి రేపు వస్తారు. ఈ లోపు నేను మొదటి చెప్తున్నాను, ఆగస్టు సంక్షోభం ఇప్పుడు ఎన్టీ రామారావు గారు వచ్చినట్టు మరి రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చిందా, ఇప్పుడు దీన్ని సరిగ్గా మేనేజ్ చేయలేకపోతున్నారని ముఖ్యమంత్రిని మారుస్తారా, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. నా ఉద్దేశం మార్చకపోవచ్చు అనుకుంటున్నాను నేను. ఈ టీ కప్పులు తుఫానుగా ముగుస్తుందా లేకపోతే ఇంకా పెట్టరిగిపోద్దా అంటే ఇప్పుడు చూస్తే మనం పెట్టరిగిపోతున్నట్టు కనపడుతుంది. ఎందుకంటే నిజంగా చెప్పాలంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని ఎత్తున పాల్గొచ్చినట్టు. ఎందుకంటే అమెరికా పర్యటనలో ఉంటే
రేపు పొద్దున ఇక్కడ జరిగే పరిణామాలకు రాలేకపోతుండే, అక్కడి నుంచి మధ్యన మనకు మధ్యన ప్రోగ్రామ్స్ రద్దు చేసుకోలేకపోతుండే. ఇక్కడ షెడ్యూల్ ఫిక్స్ అయి ఉంటుంది. ఇప్పుడు అధికారులు పంపించారు, లండన్ నుంచి అధికారులు పోతారు, ఆయన ఇక్కడికి వస్తారు. ఇప్పుడు కనీసం ఇంటిని చక్కదిద్దుకునే అవకాశం వచ్చింది అంటే ఇది ఒక అవకాశంగా తీసుకోవాలి. ఇప్పుడు అదేయడం రద్దు అయింది ఎందుకు? విజన్ 2047 మాకు నష్టమేం జరగదు అంటున్నాడు కదా. అసలు విజన్ 2047 తర్వాత సంగతి, విజన్ 2027 సంగతి ఆలోచన చేయండి. అన్నాడు విజన్ 2027 లో ముఖ్యమంత్రి పదవి ఉంటుందా పోతుందా, మరి ఇంత అసమ్మతి ఉన్నది వీటి పక్కన చేస్తున్నారు అని చెప్పి. అందుకనే ఈ రాష్ట్ర పరిణామాలు కూడా దృష్ట్యా రేవంత్ రెడ్డికి కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ రద్దు చేయడమే ఒక వరంగా భావించాలంటున్నారు. వచ్చి ఇంటిని చక్కదిద్దుకుని ఇంటిలోని కోరి ఇంతింత కాదయ్యా విశ్వదాభిరామ వెంగయ్య అంటారు కదా. కాలిలోని ముళ్ళు, చెప్పులోని రాయి, చెవిలోని జోరేగా ఇంటిలోని కోరి ఇంతింత కాదయ్యా అంటారు కదా. ఇంట్లో పెద్దగా ఉన్నది కనుక ఈ అవకాశాన్ని తీసుకోవాలి. వచ్చిన ప్రతి అవకాశాన్ని వాడుకోవాలి. ముఖ్యమంత్రి గారు వచ్చి మరి ఏం చేస్తారు? కొండా సురేఖం సస్పెండ్ చేస్తారా, లేకుంటే అధిష్టాన వర్గం మరి దీన్ని సీరియస్ గా తీసుకొని రిక్వెస్ట్ చేస్తుందా? చిన్నారెడ్డి మెగారెడ్డి అది జరుగుతుంది, ఆ నుండి నడుస్తున్నది, ఢిల్లీ దాకా వెళ్ళింది ఆ నుండి. అట్లానే రాష్ట్రంలో ప్రతి జిల్లాలో కాంగ్రెస్ కలహాల కాపురం నడుస్తూనే ఉంది. మరి కలహాల కాపురం చక్కదిద్దడానికి ముఖ్యమంత్రికి రావడం ఒక రకంగా మంచిది, వదిలేది. ఎందుకంటే ముఖ్యమంత్రి కల్పించుకోవాల్సి వస్తుంది. రేపు ఆయన దిగ్గాని విమానాశ్రయంలో నాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు జర్నలిస్టులు ఏం ప్రశ్న వేస్తాం? మీ సంగతి ఏంది, మీ కలహాల కాపురం ఏంది, ఏం చేస్తారో అడుగుతాం కదా. ఈ ప్రశ్నలు ఎదుర్కోవచ్చు. అమెరికా నుంచి తప్పించుకోవచ్చు, నాకు విషయాలు జరగవు, అక్కడ ఏం జరుగుతుందనొచ్చు. చాలా తప్పించుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది దేశం బయట ఉంటే. ఇప్పుడు దేశంలోకి వస్తున్నారు కనుక మరి తప్పించుకునే అవకాశం లేదు. మరి దీన్ని చర్యలు తీసుకోకపోతే అసమర్థులు అంటారు, తీసుకుంటేనేమో మరి అసమ్మతి ఇంకా పెరుగుతుందేమో అనిపిస్తుంది. గతంలో బీజేపీలో లుకలకు ఉన్నాయి కాదంటలేదు, కానీ బీఆర్ఎస్ లో ఏదైతే గతంలో జరిగిందో అచ్చంగా ఇప్పుడు అదే జరుగుతుంది. బీఆర్ఎస్ ఏమో ప్రాంతీయ పార్టీ కనుక ప్రైవేట్ ఆస్తిగా ఉన్నది కనుక బయటపడలేదు. బయటపడ్డది కూడా బయటపడ్డ తర్వాత ఆ కవిత గారి బయటకు వెళ్ళి సవాల్ విసురుతున్నారు బావకు తమ అన్నకు. చెప్పండి సార్, ఇది రేవంత్ టూర్ క్యాన్సిల్ పై కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి అయిన రణ్ధీర్ జైస్వాల్ ఏమన్నారో ఒకసారి విందాం సార్. Siddhant, let me say that the visit of chief ministers, as indeed of other dignitaries, are assessed by the Ministry of External Affairs in order to accord political clearance. The program proposed in such cases should be appropriate to the office held and the purpose of the visit. In this particular case, that was not so in respect of the United States, and therefore the clearance was denied, not given. Incidentally, let me also tell you that clearance was given for his visit to the United States. సార్, చూశారు కదా. సో ఈ పర్యటనకు సంబంధించిన ప్రతిపాదనలు నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా లేవని కేంద్ర విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అయిన రణ్ధీర్ జైస్వాల్ మాట్లాడారు. సో దరఖాస్తులో ఎలాంటి లోపాలు ఉండే అవకాశం ఉందంటారు సార్? దరఖాస్తు కంటే వారు ఎవరైతే అమెరికాలో ఏ పర్యటన చేద్దాం అనుకున్నారో వాటిలో పొరపాటు ఉందన్న. దరఖాస్తులో పొరపాటు ఏముంది? షెడ్యూల్ ప్రకారం ఇట్లా పోతాం ఇట్లా వస్తాం చెప్తాను. అందుకని షెడ్యూల్ 1 కి పర్మిషన్ ఇచ్చాం కదా, షెడ్యూల్ కి 2 ఇవ్వడానికి కారణం కూడా ఆయన చెప్పారు. అంటే ముఖ్యమంత్రి హోదాకు తగ్గట్టుగా అక్కడ కార్యక్రమాలు లేవు కనుక ఆ కార్యక్రమాలు మేము డినే చేశాం, వాటికి పోవడానికి ఆ పర్యటన షెడ్యూల్ 2 పర్యటనను మేము తిరస్కరించాం అని చెప్పి స్పష్టంగా చెప్పాను. నేను మొదట అదే ప్రస్తావించాను. ఎందుకంటే రాజకీయ గొడవలు మనం పోతుంది. రణ్ధీర్ జైస్వాల్ ఏదైతే విదేశాంగ మంత్రి ప్రధాన కార్యదర్శి ఉన్నాడో ఆయన చెప్పింది అంతే కదా. ఏ కారణంతో తిరస్కరించిందో రేవంత్ రెడ్డి గారు పంపిండు కదా. ఈ రాజకీయ కారణాలు బీజేపీ చేసిందా, కేంద్ర ప్రభుత్వం చేసిందా? కేంద్ర ప్రభుత్వమే, కానీ బీజేపీ పాత్ర ఉందా లేదా తర్వాత సంగతి. కానీ జైస్వాల్ చెప్పిన మాటలు మనం నమ్మాల్సిందే. ఆయన స్పష్టంగా ప్రకటించాలి. ప్రకటించకపోతే ఎందుకైందో మనకు తెలియదంటే అప్పుడు ఖచ్చితంగా మనం ప్రశ్నించేవాళ్ళం. కానీ దీని వల్ల మేము ఈ కారణాల వల్ల మేము రేవంత్ రెడ్డి గారి పర్యటనను అక్కడికి అనుమతించలేదు స్పష్టంగా చెప్పింది. అంతకంటే వివరణ కూడా అవసరం లేదు. ఇది మంచిది అంటున్నాను. నా ఉద్దేశం అంటే రాజకీయ పోరాటంగా పెద్ద ఎత్తున మారకుండా ఉండాలని మంచిది అంటున్నారు. అందుకని అంటున్నాడు కదా, మరక కూడా మంచిదే అన్నట్టు ఆ పర్యటన రద్దు కావడం వల్ల రేవంత్ రెడ్డి గారికి ఒక వెసులుబాటు లభించింది. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను గట్టిగా దగ్గరగా పరిశీలించి నిర్ణయం తీసుకోవడానికి లేకపోతే నిర్ణయం తీసుకోవడానికి అని చెప్పి అధిష్టాన వర్గాన్ని కోరడానికి పనికి వచ్చింది అంటున్నారు. సేమ్ అదే జరుగుతుంది. మన కాంగ్రెస్ పార్టీలో అచ్చ కాంగ్రెస్ పచ్చ కాంగ్రెస్ కూడా వస్తుంది కదా. నిన్నంతా అదే ఉంది కదా, మొత్తం గల్లీ నుంచి ఢిల్లీ దాకా అదే. కానీ నిజంగా ప్రజల సమస్యలు పక్కన పెట్టి వీటి గురించి మనం మాట్లాడుకుంటున్నామంటే అచ్చ కాంగ్రెస్ పచ్చ కాంగ్రెస్ వాళ్ళ పార్టీ ఇంటర్నల్ గొడవ అయినా సరే ప్రజల మీద ప్రభావం చూపెట్టి మాట్లాడుతున్నాం.
కానీ సమస్య ఇక్కడ వస్తుంది శ్రావణి. నిజంగా ప్రజా సమస్యలు ఏమైనా ఎల్లీలో వచ్చింది, ఇప్పుడు పూర్తి స్థాయిలో ఎండిపోతున్నాయి. నేను నిన్న వరుసగా అనంతపురం దాకా వందే భారత్లు పోతుంటే మన తెలంగాణ ప్రాంతం అంతా ఇంకా అందరైదు అనంతపురం జిల్లా, కర్నూలు అనంతపురం జిల్లాను కూడా దుర్భిక్షం తాండవిస్తుంది చూస్తున్నాం. ఆఖరికి వరి మనకు వర్షాకాల పంటలు తాయిదాలు అంటే మన రాగులు అంటాం కదా, సజ్జలు ఇట్లాంటివి కూడా ఎండిపో ఆముదాలు ఎండిపోతున్నాయి చూడండి. ఆముదాము తక్కువ నీళ్ళతో పడుతుంది, అటువంటి ఆముదాలు కూడా ఎండిపోయే పరిస్థితి చూశాను నేను. ఇటుపక్క రైల్వే ట్రాక్ ఇటుపక్క కనుక ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ రంగాలు నడుస్తున్నాయి కానీ అసలు ప్రజల సమస్యలు పట్టించుకుంటుందా అని నాకు ఆవేదన అనిపిస్తుంది నేను చెప్పాలంటే. ఇప్పుడు అచ్చ కాంగ్రెస్ పచ్చ కాంగ్రెస్ మనకు వచ్చేదే ఉన్నది, వాళ్ళు కొట్టుకుంటారు, మళ్ళీ కలుస్తారు, వాళ్ళే కలుస్తారు. నిన్నటి దాకా తిట్టుకునే వాళ్ళు కడుపులో కత్తులు దాచుకొని కౌలించుకుంటారు. మనం ఏం చేయలేము. అంటే ఔరంగజేబ్ షాదీమే అబ్దుల్లా దివానా అన్నట్టు మనం దాన్ని సరే సంచలన వార్తలు కానీ ప్రచారం చేస్తున్నాం తప్ప ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే విదేశీ పెట్టుబడుల కోసమే చూద్దాం. రేవంత్ రెడ్డి గారు పోయినసారి పోయించారు, ఇప్పటికి 2 సార్లు పోయించారు. ఎన్ని పెట్టుబడులు వచ్చినాయి? పోయినసారి పెద్ద ఎత్తున గ్లోబల్ సమ్మిట్ అంటే లోకల్ సమ్మిట్ గా మారింది. 36,000 కోట్ల రూపాయలు వచ్చినాయి పెట్టుబడులు, 4,70,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తాయి అన్నారు. ఏమైంది అంటే ఏమవుతుందంటే మన దేశీయ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించకుండా ఎర్రతో రోడ్డు వస్తేనే మనం పెట్టుబడి పెడతామని చెప్పి విదేశాల నుంచి ప్రోత్సాహించి మన వాళ్ళని అశ్రద్ధ చేయడం వస్తున్న సమస్య. ఖచ్చితంగా విదేశీ పర్యటన విషయంలో వాళ్ళ మన హానిమూన్ టూర్ లాగా లేకపోతే ఏదో అనుభవానికి వేరే దేశాలకు వహించిన టూర్ లాగా కనపడుతుంది తప్ప వాళ్ళు దేశంలో నిజంగా పర్యటించి దేశీయ పెట్టుబడిదారులను గట్టిగా వాళ్ళకి మంచి మద్దతు ఇస్తే వాళ్ళు అద్భుతాలు సృష్టిస్తారంటున్నారు. ఒక మాట ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఉంది, రియల్ ఎస్టేట్ రంగంలో మన హైదరాబాద్ నగరం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. రియల్ ఎస్టేట్ సంస్థలను బెదిరించుకోవడం, కాంపిటేటివ్ కింద పెట్టి వాళ్ళ భూములు గుంజుకోవడం, లేకుంటే నిషేధిత జాబులో పెట్టడం, డబ్బులు వసూలు చేయడం చూస్తేనేమో విదేశాల నుంచి రెడ్ కార్పెట్ వేసి మీకు అన్ని రాయితీలు ఇచ్చేస్తాం అని చెప్పిన వాళ్ళు దేశంలో ఉన్న పెట్టుబడిదారులను మనం ఇట్లా తిప్పలు పెడుతుంటే ఎవడొస్తాడు చెప్పండి. అందుకని నేను 2 కావాలండి, విదేశీ పెట్టుబడులు వద్దంటలేదు. విదేశీ పెట్టుబడుల కోసం మనం ఎట్లాగో టూర్లు చేసి ప్రజాదారులను దుర్వినియోగం చేస్తున్నాం, అందులో 10వ వంతు అయినా సరే మీ దేశీ పెట్టుబడిదారులకు కనుక మనం గట్టి మద్దతు ఇస్తే హైదరాబాద్ నగరాన్ని మన దేశీ పెట్టుబడిదారులు అది ఇండియాలో ఏ మూలంగా సరే అదాని అంబ్యాలు కావచ్చు, రేపు టాటా బిర్లా కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళు పెట్టే అవకాశం ఉంటుంది. దీన్నేమో మన వాళ్ళని అశ్రద్ధ చేస్తున్నాం. అంటే ఘర్కా మురికి దాల్కి బరాబర్ అన్నట్టు మన వాళ్ళని అశ్రద్ధ చేస్తున్నాం. ఎక్కడి నుంచి తీసుకొచ్చిన వాళ్ళకి మనం పెద్ద పెట్టి వేస్తున్నాం. వాడు ఏం చేస్తాడు, ఇవిస్తావా అవిస్తావా గొంతెమ్మ కోరికలు తోరుతారు, ఇవ్వకపోతే పోతాడు. అగ్రిమెంట్ MOU కుదిరించుకున్నాక కూడా ఎందుకు ఇన్ని సహకారంగానే మన దగ్గర 2 సార్లు గ్లోబల్ సమ్మిట్ పెట్టాం, చాలా రకాల మనకు ఫుట్బాల్ మ్యాచ్ కూడా ఆడించినాం. ఏమైంది అంటే అంతర్జాతీయంగా మనం పొందిపోతున్నాం, మీది పోతున్నాం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది కదా అంటున్నాం. అందుకని పెట్టుబడులు రావాలి. పెట్టుబడి విదేశీ పెట్టుబడులు ఒకటే కాదు, మన దేశ పెట్టుబడులను కూడా సరిగ్గా ఆహ్వానించి మన దేశ పెట్టుబడిదారులకు సరైన విధంగా అవకాశాలు ఇచ్చి రాయితీలు ఇస్తే ఈజ్ ఆఫ్ డూయింగ్ కింద పర్మిషన్ తొందరగా ఇస్తే ఎలాంటి భూమి చిక్కులు లేకుండా చేస్తే మంచిది అంటున్నాను. ఎప్పుడు ఒక మాట చెప్తాను, ఈ పరిశ్రమలు రావాలంటే భూమి మీదే వస్తే ఇంకెక్కడ రావు కానీ క్షేత్రం కావాలి. భూమి సేకరణలో అవినీతి ఉన్నా, లేకపోతే లోకల్ లీడర్స్ లంచాలు వసూలు చేసినా, లేకపోతే భూమి పంచాయతీలు ఏమన్నా ఉన్నా కూడా ఎవరు రాడు కదా పెట్టడానికి. వాడు పంచాయతీ కొనుక్కోవడానికి రాడు కదా, భూమి కొనుక్కోవడానికి వస్తాడు. అటువంటి వాళ్ళకు రాయితీలు మీద ఇవ్వాలి, అటువంటి వాళ్ళకి సహాయం చేయాలి. కానీ విదేశీ పెట్టుబడుల మొదలు పడి ప్రజాతనాన్ని దుర్వినియోగించాలి. ఇట్లా చెప్పండి సార్. అది యూకే పర్యటనకు అనుమతి లభించి తర్వాత అమెరికా పర్యటనకు మాత్రమే నిరాకరణ ఎదురు కావడంపై రాజకీయ వర్గాల్లో వస్తున్న భిన్న వాదనలను ఎలా చూడాలంటారు సార్? రాషన్ ఎందుకంటే బీజేపీ అధికారంలో ఉంది కనుక వాళ్ళు అనుమతి ఇవ్వలేదు అని కాంగ్రెస్ వాళ్ళని తప్పే. గతంలో కూడా జరిగిందని చెప్తున్నారు కదా, కాంగ్రెస్ హయాంలో కూడా మోడీ గారికి స్వయంగా వీసా రద్దు చేయడం కానీ అంతేందుకు కొన్ని 2 పార్టీలు వేరు, మోడీ వేరు పార్టీ, అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కానీ అర్జున ముండా అయితే వాళ్ళ పార్టీ ఉండే కదా, అంతకుముందు ఉన్న ముఖ్యమంత్రి కూడా సేమ్ పార్టీ వాళ్ళని కూడా నిరాకరించింది కదా కేంద్ర ప్రభుత్వం. నేను దీన్ని ప్రభుత్వాలుగా చూడాలంటున్నాను. అంటే రాజకీయంగా బీజేపీ అధికారం లేదు, బీజేపీ పార్టీ మెజార్టీ వచ్చింది కనుక వాళ్ళకి అధికారం. దీన్ని ఏమన్నా మనం కేంద్ర ప్రభుత్వం అనాలి. కాంగ్రెస్ ఉన్న కేంద్ర ప్రభుత్వమే, బీజేపీ ఉన్న కేంద్ర ప్రభుత్వమే అంటున్నారు, పార్టీ వేరు. కానీ కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు సహేతుగా ఉంటది అంటున్నాను. లేదనుకోండి మీరు ప్రశ్నించండి, సాంకేతికంగా వాళ్ళు పంపిన లెటర్ జవాబు ఇవ్వండి. నేను పోయిన యూనివర్సిటీస్ అన్ని కూడా సంఘ విద్రోహ శక్తులు కావు, నేను కరెక్టే పోతున్నాను, మీరు ఎందుకు అనుమతి ఇవ్వాలని కొట్లాడండి, బెస్ట్ కదా. తెలంగాణ ప్రభుత్వం భారత ప్రభుత్వంతో కొట్లాడాలి, కానీ రాజకీయ పోరాటంగా మారదు. ఇటు పక్కన బీజేపీ, ఇటు పక్కన కాంగ్రెస్ యుద్ధంగా మారొద్దు అనుకున్నాను నేను. రాజకీయంగా ఆరోపణలు ఎందుకు చేసుకుంటారంటే ఆడలేక మధ్యలో కూడా అన్నట్టు వాళ్ళని కూడా అంటారు. బీజేపీ కూడా తక్కువ ఏం లేదు కనుక వాళ్ళు ఇందులో ఏమి లేదంటారు. వీళ్ళు అన్ని అందులో ఉన్నాయి. బీజేపీ పార్టీ చేసింది మన ముఖ్యమంత్రిని అమెరికా పోనీయకుండా చేస్తున్నారు. ముఖ్యమంత్రి కొత్త కాదు కదా అమెరికా పోకపోవడం అనేది, గతంలో పోయింది కదా, ఎన్నిసార్లు పోయింది కదా. పోయినప్పుడు ఏం సాధించిందో అనేది ఒక రాజకీయ విమర్శ.
పోకపోవడానికి అనుమతించకపోవడానికి సరైన కారణాలు ఉన్నాయని చెప్పి రణధీర్ జైస్వాల్ చెప్తున్నాడు కదా విదేశాంగ కార్యదర్శి. ఆయన చెప్పే విషయాలు తప్పు అనుకుంటే తెలంగాణ ప్రభుత్వం కౌంటర్ వేయాలి. రేపు పొద్దున ఎందుకు పోవద్దని చెప్పి అసలు ఇప్పుడు నిరాకరించి 2 రోజులు అయింది కదా, 2 రోజుల నుంచి మన యూకే ఉన్నాడు కదా ముఖ్యమంత్రి, అక్కడి నుంచే ఉత్తరప్రదేశ్ తెలపలేదు. చీఫ్ సెక్రటరీ కూడా ఆయన కూడా ఉన్నాడు కదా సంతకం పెట్టడానికి, అయితే ఇంకేమి అవరోధం లేదు కదా. అందుకని ఏమైంది అంటే ఎట్లాగూ రాదొచ్చుకున్నాడు అంటే రోగి కోరింది అదే, వైద్యుడు ఇచ్చింది అదే అన్నట్టు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ రాక తప్పని పరిస్థితి ఉన్నది కనుక అది కూడా స్వామి నెరవేరింది కదా అంటున్నాను. ఇప్పుడు ఏమైందంటే పైకి ఎన్నంటున్నా కూడా ఈ అమెరికా పోకుండా చేసినాను ఇట్లా అన్నారు అని రాజకీయ విమర్శ చేస్తూనే లోపల మాత్రం రేవంత్ రెడ్డి గారు సంతోషపడుతుండ్రు. ఎందుకంటే మన రాష్ట్రంలో మరి అసలు కేసు వస్తే అయిపోతే కష్టం కదా అని కుర్చీ ఖాళీ చేస్తే ఇవాళ రేపు ఖర్చు పేయడం కాదు, వచ్చి కూర్చునేవాడే రెడీగా ఉన్నాడు కాలు కిందికి పెడితే. అంటే గతంలో వంగితే మాయం చేస్తారు, వంగితే కాదు వంగకపోయినా మాయం చేస్తున్నారు, అది సమస్య. అందుకని కుర్చీ దిగుతాలు కూర్చోవడానికి సిద్ధంగా కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోవడానికి చాలా సిద్ధంగా ఉంది చాలా మంది. అటువంటి ప్రమాదం రాకుండా ఇప్పుడు ఆయనకు కేంద్ర ప్రభుత్వం ఈ యోగ్య పర్యటనకు అనుమతి ఇవ్వకపోవడం ఒక వరం అంటున్నాను అయితే రేవంత్ రెడ్డి గారికి. వచ్చి ఇంటి పరిస్థితి చక్కదిద్దుకుంటే మొదటి ఇల్లు చూసుకుంటే కదా, కూట్ల రాయి తీస్తే ఏట రాయి పెట్టుబడుల సంగతి దేవుడు. కానీ ఇక్కడైతే మనకు కూట్ల రాయి తీయడానికైతే రాష్ట్రంలో పార్టీ పరిస్థితులు చూసుకోవాలి, అధికారం దూరంగా అక్కడ చూసుకోవాలి. ఆ పనికి ఈ ఉద్దేశం ఏంటంటే మంచి చెడ్డు నేను చెప్పాను కదా, కాగల కార్యం గంధర్వులు తీర్చింది అన్నట్టు కేంద్ర ప్రభుత్వం చేసిన పని వల్ల వాళ్ళకి మేలే జరిగింది. రాజకీయ విమర్శలు ఎప్పుడు ఉంటాయి, దాన్ని ఎవరు కాదండి ఇటుపక్క అటుపక్క చేస్తుంటారు. అయితే కేంద్రంపై నెపం నెట్టడం సరికాదని, దరఖాస్తులో సాంకేతిక లోపాలే కారణమని బీజేపీ నేతలు చేస్తున్న వాదనలో ఎంతవరకు సమంజసం అంటారు సార్? అదే కదా, సగం తెలిసి సగం తెలవకూడదు. బీజేపీ నాయకులకి ఏం తెలుసు కనుక రణధీర్ జైస్వాల్ స్పష్టంగా చెప్పిండు కదా, అక్కడ ముఖ్యమంత్రి హోదాకు తగ్గట్టు కార్యక్రమాలు రూపొందించలేదు. దాని వాళ్ళ సాంకేతిక కారణాలంటే మనకి ఏమన్నా పేరు తప్పరాయడమో లేకపోతే ఇట్లాంటి సాంకేతిక కారణం కాదు. ఇది పూర్తిగా ఉద్దేశపూర్వకంగా ఆయన అమెరికా పోతే అవమానపడద్దు మన ముఖ్యమంత్రి కదా, ఇంకోటి ఆయన ఒప్పందం చేసుకుంటే దానికి శాంటిటీ ఉండాలి కదా, అది కదా. అందుకనే మన జైస్వాల్ స్పష్టంగా ఎందుకు నిరాకరించని చెప్పిండు. వీళ్ళు ఏదైనా సాంకేతిక కారణాలు వీళ్ళు తెలిసిన మాట మాట్లాడతారు, ఎందుకంటే వీళ్ళకు కేంద్ర ప్రభుత్వం నుంచి అఫీషియల్ సమాచారం లేదు కదా. బీజేపీ అయినంత మాత్రాన రామచంద్రరావు గారికి లేకుంటే వాళ్ళకైతే అధికారిక లేఖనైతే పంపరు కదా. ఎవరికి పంపిండ్రు? కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పంపింది. ఇది రేవంత్ రెడ్డి మోడీ సంబంధం కాదు, వీళ్ళు ఇద్దరు ముచ్చట్టు కాదు. ఇది కేంద్ర ప్రభుత్వం విదేశాంగ శాఖ మన కార్యదర్శి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి పంపాడు, చీఫ్ సెక్రటరీ పంపుతాడు. ఇది అనుమతించలేము, ఎందుకు డినైన్ చేసినా స్పష్టంగా కారణాలు పేర్కొన్నాడు. సాంకేతిక కారణాలు ఎక్కడ అంటే ఆయన అన్నది ఏంటంటే దరఖాస్తులో పొరపాటు దరఖాస్తు సవరించి పంపండి అంటారు, అంతే సరిపోతుంది కదా. దరఖాస్తు సవరించి పంపితే అయిపోతుంది కదా. మనం ఏదైనా పని పోతామమ్మా, ప్రిస్క్రిప్షన్ లేకుండా మెడికల్ షాప్ లో పోయినాం అనుకోండి, వాడు ప్రిస్క్రిప్షన్ అడుగుతారు అంతే తప్ప ఈ మెడికల్ మందులు ఇవ్వడానికి వీలేదు అన్నాడు కదా. ఇది అంతే. ఇప్పుడు మీరు సాంకేతిక పొరపాట్లు అంటే ఇది సవరించి పంపండి, డేట్ తప్పు ఉన్నది లేకుంటే ముఖ్యమంత్రి పేర్లో తప్పు అంటది, రేపు పొద్దున అక్కడ ఇవ్వడానికి ఇబ్బంది పడకుండా అనే ఏమన్నా సాంకేతిక ఉంటాయి. కానీ వాటి సాంకేతిక చెప్తలేదు కదా, స్పష్టంగా చెప్పిండు మీరు పోయే సంస్థలు వాటి పట్ల విశ్వసనీయత ఉండాలి, అట్లాగే మీకు వాళ్ళకి మధ్యన ఒప్పందం కుదిరితే ఆ ఒప్పందాలు అమలేటట్టు ఉండాలి. కనుక అందులో అనుమానాలు ఉన్నాయి కనుకనే ఆ సంస్థల మీద అనుమానం ఉంది, మీ మీద అనుమానం ఉంది కనుకనే దాన్ని ఇవ్వడం లేదా స్పష్టంగా చెప్పిండ్రు. అది తీర్చింది అనుకోండి ఇస్తారు. కానీ ఇక్కడ రాజకీయ కారణాలతో చెప్పి సాంకేతిక కారణాలని రామచంద్రరావు గారు లేకుండా ఇతరులు మాట్లాడితే అది కేవలం వాళ్ళకి తెలిసిన సమాచారం బట్టి ఉంటుంది కానీ దీన్ని పంపిణీ చేయడం అంతకని అంటే వాళ్ళని డిఫెండ్ చేసుకోవడానికి ఇట్లాంటివి మాట్లాడారు. సార్ అయితే రైజింగ్ తెలంగాణ ఆశయాలకు గ్లోబల్ నాలెడ్జ్ హబ్ ఏర్పాటుకు ఈ పర్యటన రద్దు ఏ మేరకు ఆటంకం కలిగిస్తుందంటారు సార్? ఏం జరగదు. ఏమంటారంటే ఇప్పుడు సంకల్ప బలం ఉంటే చిత్తశుద్ధి ఉంటే ఉంటుందా ఖచ్చితంగా ఏదైనా సాధ్యం అన్నది అదే. ఇప్పుడు ఒక్క అమెరికా పర్యటన రద్దు అయితే గ్లోబల్ తెలంగాణ లేకపోతే మనకు మన రేజింగ్ 1947 తెలంగాణ నష్టమవుతుందా? పొద్దుంది పొలం ఉందమ్మా, ఇంక 20 ఏళ్ళు ఉంది, 1 కాదు 2 కాదు 27 26 ఉన్నాం మనం. 47 అంటే 21 సంవత్సరాలు ఉంది, 21 పక్కన పెడతా 20 సంవత్సరాలు ఉంది. 2 దశాబ్దాల ముందట ఆలోచించేవాడు ఒక అమెరికా పర్యటన రద్దు అయితే మొత్తం అంతా దానికి భంగం కలుగుతా అనుకుంటున్నాను. అందుకని రేవంత్ రెడ్డి గారు అదే చెప్పారు, దానికి ఏం భంగం కలగదు. నేను కూడా భంగం కలగదు. ఒక అమెరికా పర్యటన రద్దు అయితే వచ్చే వరదలాగా వచ్చే పెట్టుబడి మొత్తం ఎక్కడో మరిచి అయితే పోవు కదా, నది మరిచినట్టు అయితే పోవు కదా. ఇదేం కాదు, ఈ వాళ్ళకపోతే రేపు పోతాడు, రేపు పోతే ఎల్లుండి పోతాడు. దానివల్ల ఇప్పటిదాకా సాధించింది ఏమిటి అని నేను అడుగుతున్నాను. ఎందుకంటే అప్పుడు బీఆర్ఎస్ ఉన్నప్పుడు అదే అడుగుతున్నా, ఇప్పుడు అడుగుతున్నాను. మీరు అందరూ ఏంటంటే విదేశీ పెట్టుబడుల పేరు మీద విదేశాలకు పోయి చారణ కొడికి బారణ మసాలా ఉంటుంది. దానికి
అంటే 10 రూపాయలు పెట్టుబడికి ₹1,00,000 ఖర్చు పెడితే లాభం ఏం చెప్పండి. వాళ్ళు ఏం చేయాలంటే చిత్తశుద్ధి ఉంటే అధికారుల ద్వారానే పూర్తి చేయాలి. ముఖ్యమంత్రులు మంత్రుల పర్యటన తగ్గించుకోవాలి. చాలా వరకు అధికారులు ఏం చేయాలంటే దీనికి పూర్తిగా అంటే ఒత్తిపాటు చేయకుండా పూర్తి స్థాయిలో సమగ్రంగా చర్చించి చివరికి వచ్చినప్పుడు మనకు ఒప్పందాల మీద సంతకాలు పెట్టి అది కూడా అధికారులే పెడతారు, ముఖ్యమంత్రికి పెట్టరు. ఇక్కడ కూడా ప్రజాప్రతినిధులకు ఒకే ఒక సర్పంచ్ తప్ప ఎవరికి చెక్ పవర్ లేదు. అందరు రాష్ట్రపతికి దాకా మీకు ఎవరికి ప్రధానమంత్రి దాకా ఎవరికి చెక్ పవర్ ఉండదు. అధికారులకు ఉంటది, ఒక్క ప్రజాప్రతినిధులలో ఒక్క సర్పంచ్ మాత్రమే చెక్ పవర్, మీకు ఎవరికి లేదు. అటువంటి అప్పుడు ఒప్పందాల మీద సంతకాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవ్వాలంటే రేపు అవుతుంది, ఇంకో కొత్త ముఖ్యమంత్రి రావచ్చు. ముఖ్యమంత్రి సంతకం చేయాలి, ఎవరు చెల్తుంది? చీఫ్ సెక్రటరీ సంతకం చేస్తారు. అక్కడ కేంద్రంలో ఏ శాఖ అయితే ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సంతకం చెల్తారు. కనుక అధికారులు శాశ్వతం, ప్రభుత్వాలు శాశ్వతం, పార్టీలు శాశ్వతంగా, వ్యక్తులు అంతకన్నా శాశ్వతంగా. కనుక రేవంత్ రెడ్డి గారి సంతకం ఉండదు కదా. కనుక నేనేమంటున్నానంటే ఒప్పందాలు కుదుర్చుకునే క్రమంలో మొదలు అధికారులు పోవడం. నా ఉద్దేశం అంటే అమెరికా పర్యటన ముఖ్యమంత్రి తాగింది తప్ప మిగతా అధికారులు పోతూనే ఉంటారు కదా, యూకే నుంచి డైరెక్ట్ అటు వెళ్ళిపోతారు కదా, వాళ్ళు మాట్లాడరానివ్వండి. మీరే పోవడం ఏంటి అంటే మనం అన్ని పనులు మనం చేస్తామా? అధికారులు చేసే పని అధికారులు చేయని, మనం చేసే పని మనం చేయాలి. కుక్క చేసే పని కుక్క, గాడిద చేసే పని గాడిద చేయాల్సిందే. అన్ని పనులు మనమే చేస్తా అంటే ఇట్లా ఉంటారు. రాజకీయ పోవడం వస్తుంది కనుక ముఖ్యమంత్రి గారు పోనంత మాత్రాన రేటింగ్ తెలంగాణ ఆగదు. ఆయన చెప్పిన మాట చెప్తున్నా, నేను దాన్ని సమర్థిస్తున్నా. అట్లానే ముఖ్యమంత్రి గారు పోతేనే వాళ్ళు స్పందిస్తా ఉండేది. అధికారులు అఫీషియల్ గా ఉంటారు, సంతకాలు పెట్టేది వాళ్ళే, మాట్లాడేది వాళ్ళే, ఒప్పందాలు గురించి వాళ్ళే. రాజకీయ పరిజ్ఞానం ఎంతవరకు రాజకీయానికి మాత్రమే. పరిజ్ఞానం ఉన్న వాళ్ళు ఉంటారు అమ్మా, నేను కాదంటలేదు. ఎందుకంటే మంత్రులకు అంత పరిజ్ఞానం ఉండాలి, ముఖ్యమంత్రికి అంత పరిజ్ఞానం ఉండాలి. నేను 50 ఏళ్ళ నుంచి జర్నలిస్ట్ గా కేసీ పంత్ గారిని ఒకసారి ఇంటర్వ్యూ చేశాను, దాదాపు 40 ఏళ్ల క్రితం. కేసీ పంత్ గారు రక్షణ శాఖ మంత్రిగా ఉండేవాడు. IAS ఆఫీసర్ గడగడ వరకేవాడు ఆయన వస్తుందంటే, ఎందుకంటే అంత పరిజ్ఞానం ఉండేది. ఇప్పుడు మంత్రులకు ముఖ్యమంత్రులకు చూస్తున్నాం కదా, నేను ఎవరిని అవమానిస్తున్న పేరు పెట్టి కానీ వాళ్ళకి పరిజ్ఞానం ఉంటలేదు. మన దేత్తాడు అంటే ఫైవ్ స్టూడియో అంటారు, మీరు అంతకని ఏం లేదు, ఏదో నడుస్తుంది అంటే దున్నపోతే ఏంటంటే దూరం కట్టే దూరం కట్టే పరిజ్ఞానం ఉంటుంది. అందరూ రాజకీయ నాయకులు అట్లా ఉండకపోవచ్చు, మంచి వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పటికి రాజకీయ పరిజ్ఞానం చాలా మంది మంచి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ద్వారా మన అనుభవం నేర్చుకోవాలి, అనుభవం నుంచి పాఠాలు నేర్చుకోవాలి. అంతే తప్ప రాజకీయంగా విమర్శించుకుంటే లాభం లేదు. సార్, మోదీ అండ్ రేవంత్ ఒక్కటే అంటూ బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి చేసిన విమర్శలు ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఎలాంటి సంకేతాలను ఇస్తున్నాయంటారు సార్? వాళ్ళిద్దరు ఒకటి, వీళ్ళంటారు వీళ్ళిద్దరు ఒకటి, వాళ్ళు అంటారు కదా. నేనేమంటా అంటే ఎవరికి ఎవరు ఒకటే, తనేం వేరు, ప్రజలను వేరు. మన ప్రజలను ఒకటి కావాలి, గట్టిగా మాట్లాడితే. వాళ్ళిద్దరు ఒకటి అయితే ఏంటి, కాకపోతే ఏంటి అసలు అదే కదా. కాంగ్రెస్ బీజేపీ ఒకటేనేమో బీఆర్ఎస్ అంటది, బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అనేది కాంగ్రెస్ అంటది. కాదు కదా, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే, మీరు సెక్యులర్ పే మీద హిందువులను నాశనం చేస్తున్నారు బీజేపీ అంటది. కనుక వాళ్ళు ఈ రాజకీయంగా పొలిటికల్ గేమ్ ఆడుతున్నారు, మైండ్ గేమ్ ఆడుతున్నారు, తప్పేం లేదు. వాళ్ళందరూ ఒకటిగా, ముగ్గురు ఒకటి గట్టిగా మాట్లాడారు. ఇద్దరు కాదు, ఇప్పుడు 3 పార్టీల వాళ్ళు ప్రజలను వంచడానికి ముందరకు వస్తున్నారు అన్ని పనులు చూస్తుంటే వాళ్ళు. కనుక మనం ఏం చేయాలంటే మీరిద్దరు ఒకటి అని వాళ్ళు కొట్లాడుకొని దోనాలు అడిగితే తినొక ఫైదా పోతా అన్నట్టు వాళ్ళు లబ్ధం పొందాలని చెప్తున్నారు తప్ప ఇంకోటి ఏం లేదు. నేనేమంటున్నానంటే ప్రజలు మనం ఒకటి కావాలి, వాళ్ళు వేరు కావాలి. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, పెట్టుబడిదారు విషయంలో కానీ సారా పార్టీలు కదా అని డబ్బులు వంచుకుంటే ఎవరైనా గెలుస్తున్నారా, సారా పంచుకుంటే ఎవరైనా గెలుస్తున్నారా? కానీ సాంప్రదాయ రాజకీయ పార్టీలు ఒకరి మీద ఆరోపణలు మోపుతుంటూ ఇప్పుడు ఏం చేయాలి, ప్రజలు పిచ్చోళ్ళని చేస్తారు, ప్రజలను అమాయకులు చేస్తారు, ప్రజలను తప్పుదారి పెట్టిస్తారు. అందుకని అదే వాళ్ళిద్దరు ఒకటి అంటే వీళ్ళు అనుకోవాలి, వీళ్ళిద్దరు ఒకటి అని వాళ్ళు అనుకోవాలి. ఎవరిద్దరు ఒకటి కాదు, ఎవరి రాజకీయ ప్రయోజనాలు వాళ్ళకున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఈ 3 ముక్కలాట నడుస్తున్నది. కాంగ్రెస్ మళ్ళీ